హాయ్, ఇవాళ మనం ఒక మంచి టెంపుల్ విజిట్ చేద్దాం పూణేలో. యాక్చువల్లీ పూణే గణపతి టెంపుల్స్కి చాలా ఫేమస్. ఇది కస్బా గణపతి టెంపుల్, చాలా ఓల్డ్ టెంపుల్. ఈ గణపతిని వీళ్ళు పూణేకి గ్రామ దేవతగా కొలుస్తారు అన్నమాట. మరాఠా హిస్టరీలో ఈ టెంపుల్కి చాలా ట్రెడిషనల్ వాల్యూ ఉంది. ఇది 1600s కట్టిన టెంపుల్. ఆర్కిటెక్చర్ అంతా వుడ్తోనే ఉంది. లోపల చాలా చిన్నదే అయినా చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్. యాక్చువల్లీ షాహాజీ భోస్లే అనే మిలిటరీ లీడర్ బీజాపూర్ సుల్తానేట్లో పనిచేసేవారంట. ఆయన వైఫ్ జీజాబాయి భోస్లేని ఆయన చిన్న బేబీతో ఇచ్చి పూణే పంపించేశారు 7 ఫ్యామిలీస్తో. యాక్చువల్లీ ఆ జీజాబాయి భోస్లే కొడుకే మన శివాజీ మహారాజ్. ఆయన చిన్నతనమంతా పుట్టి పెరిగిందంతా పూణేలోనే. సో వాళ్ళు వచ్చినప్పుడు పూణే కండిషన్ చాలా హారబుల్గా ఉండేదంట. సో జీజాబాయి పూణేని చాలా డెవలప్ చేసి శివాజీని అక్కడ పెంచి 1630s ఈ టెంపుల్ కట్టమని ఆదేశించారు. సో అప్పుడు కట్టారంట ఈ టెంపుల్ని. యాక్చువల్లీ శివాజీ మహారాజ్ ఎప్పుడు బ్యాటిల్కి వెళ్ళినా కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయకుండా వెళ్ళేవారు కాదంట. అంత పవర్ఫుల్ గణేష అన్నమాట. అయితే అలా పూజలు అందుకుంటున్న ఈ స్వామి 1893లో మన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు గణేష్ చతుర్థిని చాలా పెద్ద ఫెస్టివల్గా చేసి నిమజ్జనం చేయడము, 9 days పూజలు విత్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేసినప్పుడు ఫస్ట్ ఏది జరిగినా నిమజ్జనంతో సహా అన్నీ ఈ గుడి నుంచే స్టార్ట్ అవుతాయంట పూణేలో. సో లోపల మనం చూసినా కూడా అంత టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా కూడా మరాఠా ఆర్కిటెక్చర్ ఉంటుంది. లోపల వాల్స్ మీద ఇంకా మనకి అష్టవినాయక్స్ చాలా ఫేమస్ మహారాష్ట్రలో. అష్టవినాయక్ టెంపుల్స్, అష్టవినాయక్ టెంపుల్స్లో వినాయకుళ్ళ ఫోటోలు అన్నీ ఉన్నాయి. స్వామి మూర్తి కూడా స్వయంభువులానే ఉంది, మనకి పర్టికులర్గా ఇలా చెక్కిన విగ్రహం లాగా లేదు. చాలా పవర్ఫుల్ అంట. మేము విజిట్ చేసాము. మీరు కూడా ఈసారి పూణే వెళ్తే విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇట్స్ వర్త్ విజిటింగ్.